ఇక్కడ అండి ఇది పొద చిక్కుడు. అవునండి. ఇది ఎంత ప్లేస్లో వేసుకున్నారు? ఇది ఒక ఎకరం వేసాం. ఎకరం వేసి ఎన్ని రోజులు అవుతుందండి ఈ పొద చిక్కుడు? ఇది కూడా 120 రోజులు అయిందండి వేసి. సీడా విత్తనం ద్వారానా ఏదైనా అంటే మీరు ఎట్లా దీన్ని సీడ్ విత్తనం వేయటమే. అంటే వరుసకి మధ్యలో ఎంత డిస్టెన్స్ పెట్టారు? 28 వచ్చండి. మిరప తోట వచ్చు. మొక్కకి మొక్క మధ్య 5 అంగనాలు. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? అంటే ఆల్రెడీ కాపు స్టార్ట్ అయి ఉంది కదా? ఆల్రెడీ కాపు స్టార్ట్ అయ్యి కూడా దగ్గర 40 రోజుల నుంచి కాపు తీస్తూనే ఉన్నాం. పికింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎంత తీశారు? మాకు డైలీ వచ్చేసరికి ఒక 50 కేజీలు 60 కేజీలు అట్లా కోస్తున్నాండి. ఒక 40 రోజుల నుంచి ఒక 15-20 క్వింటాల దాకా వచ్చింది మాకు జనరేట్ అవుతుంది ఇన్కమ్ అనేది. ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకా ఒక 60 రోజులు ఉండిద్దండి. ఇది ఇంకా ఎంత రావచ్చు? 10-15 క్వింటాలు ఇంకా రావచ్చు. ఓకే. అక్కడక్కడ ఇది స్వీట్ కార్న్. ఇవి స్వీట్ కార్న్ అండి. ఇట్లా ఈ రకంగా మొత్తం పొలం మొత్తం వేసామన్నమాట. అవును. దీంట్లో ఏంటంటే చెట్టు చిక్కుల్లో పురుగు అనేది ఎక్కువ వస్తుంది. దీన్ని నివారించాలంటే దీని మీద ఒక రకమైన నూగు ఉంటుంది. ఆ సీతాకోక చిలుకలు కానీ ఆ పురుగులు దీని మీద వాలినప్పుడు ఏమైందంటే అది కుచ్చుకొని వెళ్ళిపోతాయి. దానివల్ల ఇది వేసుకోమని చెప్పారు. దానివల్ల ఇది వేసుకున్నాం. ఓకే. దీనివల్ల మాకు దగ్గర ఈ పొలం పంటకి ఇబ్బంది కాపాడింది. ప్లస్ ఇన్కమ్ కూడా వచ్చింది మాకు. కండి వచ్చేసరికి 20 రూపాయల చొప్పున మేము అమ్మేసాం అన్నమాట. ఇది 90 రోజుల పంట అండి. 90 రోజులకి అయిపోద్ది. ఇది అయిపోయింది. మనకేందంటే లేత దశలో ఉండడం వల్ల మనకి పురుగు అనేది అటాక్ అవ్వాలి పొలానికి. బాగా హెల్దీగాను చాలా మంది ఇంకా అడుగుతున్నారు ఇప్పుడు. ఒక రక్షక పంట ఒక ఇన్కమ్ మళ్ళీ ఇంకొక అదనపు ఆదాయం. గింజ కూడా బాగా